మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 2024 సంవత్సరం ఈ సంవత్సర ఫలాల్లో భాగంగా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. దాంట్లో భాగంగా సింహరాశి వారికి 2024 ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకోబోయే ముందు అసలు సింహరాశి అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం సింహరాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఇక్కడ ఈ సింహరాశి వారికి 2024లో ప్రధానమైనటువంటి గ్రహ గతులను కనుక కాస్త పరిశీలించినట్లయితే 2వ ఇంట కేతువు, అష్టమ స్థానంలో రాహువు, సప్తమంలో కుంభంలో శని, మే 1వ తారీఖు వరకు మేషంలో, భాగ్యస్థానంలో గురుడు, తదుపరి దశమ స్థానంలో వృషభ రాశిలో గురుడు ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. వీటితో పాటుగా ఈ సంవత్సరం ఏర్పడుతున్న గురు శుక్ర మోక్షాలు కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. ఈ గ్రహ గతులను కనుక మనం కాస్త పరిశీలించి చూసినట్లయితే వీటి రీత్యా సింహ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కొన్ని రంగాల్లో చాలా బాగుంది, కొన్ని రంగాల్లో అసలు బాగోలేదు. కొన్ని విషయాల్లో చాలా ఇబ్బందులు కలగబోతున్నాయి, కొన్ని విషయాల్లో కొంత రిస్క్ కూడా ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఎవరికి ఎలా ఉంటుంది, అలాగే ఏం చేస్తే ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా ఈ సింహరాశి వారికి గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో అది చాలా బాగుంది. ఇక్కడ ఈ సింహరాశికి పంచమ స్థానానికి, అష్టమ స్థానానికి అధిపతి అయినటువంటి ఈ గురుడు భాగ్యస్థానంలో మే 1వ తారీఖు దాకా ఉంటున్నాడు. తదుపరి దశమంలో అంటే కర్మస్థానంలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తోంది. ఈ గురుగ్రహ అనుకూలత ఏదైతే సింహరాశి వాళ్ళకి ఉందో, ఈ గురుగ్రహ అనుకూలత వల్ల వీళ్ళకి వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది. అలాగే చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో కూడా బాగుంటుంది. అంటే ప్రొఫెషనల్ లైఫ్ అనేటువంటిది బాగుంటుంది, వృత్తిపరమైన జీవితం బాగుంటుంది. విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా అద్భుతంగా ఉంది. మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో సీట్లు రావడంతో పాటుగా అట్లాగే మీకు 75%, 85% వస్తుంది అనుకున్న చోట 90% వచ్చేటువంటి మార్కులు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. విద్యార్థులకి, విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉంది. అట్లాగే దేవాలయాలకు సంబంధించి, ఆధ్యాత్మిక క్షేత్రాలకు సంబంధించి ఉన్నటువంటి వాళ్ళందరికీ, సింహరాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ రాజయోగకారకంగా ఉంది. గ్రంథాలయాలు, దేవాలయాలు, ఆధ్యాత్మిక సంస్థలు, మఠాలు, ఇటువంటి వాటన్నిటికీ సంబంధించినటువంటి వాళ్ళకి, ఈ గురు ప్రభావితం ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇది సింహరాశి వాళ్ళకి సంబంధించింది. ఇక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే మీ యొక్క సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయి. అంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం 2024లో సింహరాశి జాతకులైనటువంటి జూనియర్ ఎన్టీ రామారావు గారి సినిమాలు కావచ్చు. ఇట్లా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ సింహరాశిలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, టెక్నీషియన్స్, యాక్టర్స్, డైరెక్టర్స్, రైటర్స్ ఎవరైనా సరే, వాళ్ళు ఏం చేసినా 2024లో వాళ్ళ ప్రాజెక్టు సూపర్ హిట్ అవుతుంది, అందులో సందేహం లేదు. వాళ్ళకు కూడా చాలా బలంగా బాగుంది. ఇక రాజకీయ నాయకులకు కూడా చాలా అద్భుతమైనటువంటి రాజయోగం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇవన్నీ గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి వచ్చేటువంటి శుభ ఫలితాలు. అయితే ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే ద్వితీయ స్థానంలో కేతు ఉండి ఆర్థిక వనరులకి పరిపుష్టి ఏర్పడుతుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో మాత్రం ఊహించని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు, సడన్గా డబ్బు అనేటువంటిది ఎక్కడొక చోట ఇరుక్కుపోవటం, అంటే రావాల్సిన డబ్బు రావాల్సిన చోట నుంచి రాకుండా ఆగిపోవటం, వస్తుంది అనుకున్నటువంటి ధనం కూడా చేతికి అందకుండా ఆగిపోవటం, ఇటువంటి లాస్ట్ మినిట్లో బిల్స్ పెండింగ్ పట్టడం, ఇటువంటివన్నీ కూడా ఇబ్బందులు ఈ కేతుగ్రహ ప్రభావరీత్యా వస్తాయి. ఇవి సంవత్సరాంతంలో క్లియర్ అవటం అనేటువంటిది జరుగుతుంది. అంటే ద్వితీయ భాగంలో కానీ సంవత్సరాంతంలో కానీ క్లియర్ అవడం అనేది జరుగుతుంది. కారణం ఏంటంటే ఒక్కసారి మనం గమనిస్తే ఈ సంవత్సరం ఆదాయం 2 ఉంది, వ్యయం 14 ఉంది. ఆదాయం కంటే ఖర్చు చాలా ఎక్కువ ఉంది. ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే తప్పనిసరిగా సింహరాశి వాళ్ళు ఒక పరిహారం కాంట్బట్ స్టేజ్లో చేయవలసిన పరిస్థితి ఉంది ఈ సంవత్సరం. అదేంటంటే ప్రతి నిత్యం లక్ష్మీదేవి ఫోటో ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించండి. ప్రార్థించేటట్లయితే ఆదాయ వనరులు, ధనాభివృద్ధి అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇది ముఖ్యంగా చెప్పదగినటువంటి ఒక పరిహారం. ఇకపోతే ఈ సింహ రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో ఉన్న శనిగ్రహ సంచార రీత్యా వ్యాపార భాగస్వాముల నుంచి కూడా చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. అట్లాగే కుంభంలో శని సొంత క్షేత్రంలో ఉండటం వల్ల జీవిత భాగస్వామి రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీరు ఏం చేసినా కూడా చక్కటి సహకారం అనేటువంటి జీవిత భాగస్వామి, స్త్రీ అయితే పురుషుడికి, పురుషుడైతే స్త్రీకి అందించడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా మీరు కుటుంబంలో మంచి కుటుంబ వాతావరణాన్ని, చక్కటి కుటుంబ జీవితాన్ని, కుటుంబంలో సంతోషకరమైనటువంటి పరిస్థితుల్ని చూడగలుగుతారు. ఈ సంవత్సరం
కుటుంబంతో కలిసి చక్కగా ఏమైనా పిక్నిక్స్ విహారయాత్రలు ఏమైనా చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సింహరాశి వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఇంకా చాలా బాగుంది. అంటే అద్భుతమైన పరిస్థితి ఉంటుంది. విదేశీయానం చేయాలనుకునేటువంటి వాళ్ళకి ఇది పూర్తి అవకాశం ఇచ్చేటువంటి సంవత్సరం. విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి అలాగే విదేశీ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం తిరుగులేదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ధైర్యంగా దూసుకెళ్ళిపోవచ్చు. అట్లాగే కోర్టు వ్యవహారాలు కూడా ఈ సంవత్సరం మీరు ఊహించిన దానికంటే ఎక్కువ పాజిటివ్ అవుతాయి. అంటే కేసు మీరు గెలుస్తారని తెలుస్తుంది, కానీ గెలిచిన దానితో పాటుగా డబుల్ బెనిఫిట్స్ వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఈ సంవత్సరం మీకు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి. మరి కొన్ని ఇబ్బందులు కూడా బలంగా ఉన్నాయి. అవి కూడా ఏంటో ఒకసారి తెలుసుకుందాం. వాటిలో ఏంటంటే ఈ రాహుగ్రహ ప్రభావం, మరీ ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉన్న రాహుగ్రహ ప్రభావం వల్ల అనుకోని ప్రమాదాలు, యాక్సిడెంట్స్ జరిగేటువంటి పరిస్థితి, శస్త్రచికిత్సలు జరిగేటువంటి పరిస్థితి, ఆరోగ్యరీత్యా రిస్కులు పడేటువంటి పరిస్థితి ఇది సింహరాశి వాళ్ళకి బలంగా ఉంది. అయితే ఇది అందరికీ జరుగుతుందా అంటే వ్యక్తిగత జన్మ జాతక రీత్యా కూడా చెడ్డ దశలో నడిచేటువంటి వాళ్ళకైతే బలంగా జరిగే అవకాశం ఉంటుంది. మిగిలిన వాళ్ళకి కొద్దిపాటి ఇబ్బందులు, అంటే ఎటువంటి ఇబ్బందులు వస్తాయంటే శ్వాస సంబంధమైన సమస్యలు, పల్మనరీ ప్రాబ్లమ్స్, అంటే శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగటం, అట్లాగే కొద్దిమందికి షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోవటం, బీపీ రైజ్ అవ్వటం, కార్డియాలజీ సమస్యలు రావటం, ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి మాత్రం కార్డియాలజీ సమస్యలు రావటం, అలాగే బ్రెయిన్కి సంబంధించి నర్వస్ సిస్టమ్కి సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు ఏర్పడుతున్నాయి. కనుక సింహరాశి వాళ్ళు మాత్రం ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రమాదాలు, సడన్ ఇన్సిడెంట్స్, అగ్ని ప్రమాదాలు, యాక్సిడెంట్స్ లేదా సర్జరీస్ ఏదైనా సరే ఇటువంటి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వ్యక్తిగత జన్మ జాతక రీత్యా దశాంతర దశలు, గ్రహగతులు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలించుకోవడం అనేటువంటిది 2024లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక చాలా అవసరంగా భావించడం అనేటువంటిది జరుగుతోంది. ఇక సంతానపరమైనటువంటి విషయానికి వచ్చేటట్లయితే జ్యేష్ఠ సంతానంతో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. కనిష్ట సంతానం మీద విపరీతమైన మమకారం, ప్రేమ, అభిమానం బాగా పెరిగిపోతాయి. ఇక్కడ పెద్ద సంతానంతో ద్వేషం, కోపం, ఇబ్బందులు, చివరి సంతానంతో అభిమానం, ఇష్టం, ప్రేమ, వాత్సల్యం ఇవన్నీ బాగా పెరిగిపోతాయి ఈ సంవత్సరం మీకు. కొన్ని సందర్భాల్లో మీకు ఈ సంవత్సరం తండ్రి గారితో విభేదాభిప్రాయాలు ఏర్పడితే ఆ భేదాభిప్రాయాలు గతంలో కనుక ఉంటే ఈ సంవత్సరం తారాస్థాయికి చేరుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వాళ్ళకి ఇవన్నీ పరిస్థితులు రీత్యా కుటుంబ, అంటే తండ్రి గారు కావచ్చు, జ్యేష్ఠ సంతానం కావచ్చు, వీటి రీత్యా బాగాలేదు కనుక మీకు చెప్పదగినటువంటి సూచన ఏంటంటే కాస్త కోపం అనేటువంటి తగ్గించుకోవాలి. కొంచెం ఆవేశం వచ్చినప్పుడు, ఎదుటివాడు తప్పు చేసినప్పుడు మీకు సహజంగా ఆవేశం వస్తుంది. ఎదుటివాడు అడ్డగోలుగా మాట్లాడినా మీకు ఆవేశం వస్తుంది. ఎదుటివాడు నమ్మించి మోసం చేసినా మీకు ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది. ఇవన్నీ కూడా మీరు ప్రయత్నపూర్వకంగా మానుకోవాలి. దీనివల్ల ఏంటంటే కొంత ఆర్థికపరమైన నష్టం కూడా పోయే పరిస్థితి ఉంటుంది, బాంధవ్యాలు తెగిపోయే పరిస్థితి ఉంటుంది. ఈ విషయాలు మాత్రం కొంచెం సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. అతి కోపం అనర్థదాయకం, ఒకటే మాట. దీనివల్ల ధన నష్టం కూడా జరిగే పరిస్థితి. ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఈ సంవత్సరం శారీరకంగా, మానసికంగా చాలా కష్టపడతారు. కష్టపడడానికి తగ్గట్టుగా ఫలితాలు కూడా చాలా బాగుంటాయి. దాదాపుగా ఇందాక నేను చెప్పినట్లుగా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగుంది, కానీ కొద్దిమందికి బాగాలేదు. ఎవరైనా ముఖ్యంగా శని కారకత్వానికి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, అంటే ఆయిల్స్ కానీ, తోళ్ళు కానీ, అంటే లెదర్, అలాగే ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఇండస్ట్రీస్, ఇటువంటి వాళ్ళకైతే బాగోలేదు. వాళ్ళకి మాత్రం అనుకూలమైన ఫలితాలు అనేటువంటివి రావటం కష్టం. ఇక ఈ సింహరాశి వాళ్ళకి కలిసి వచ్చేటువంటి దైవం శ్రీరాముడు. శ్రీరామ మందిరాన్ని సందర్శించడం కానీ, రామాలయాన్ని నిర్మించడం కానీ, రామాలయ నిర్మాణంలో భాగస్వాములు కావటం కానీ సింహరాశి వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇచ్చి తీరుతుంది. రాముడు సింహరాశిని రిప్రజెంట్ చేస్తాడు. ఆ రామానుగ్రహం కనుక ఉండేటట్లయితే సింహరాశి వాళ్ళకి ఎన్ని రకాల కష్టాలున్నా, జాతకరీత్యా ఎన్ని ఇబ్బందులున్నా సునాయాసంగా కొట్టుకుపోతాయి. ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక రాముడికి సంబంధించినటువంటి ఆలయాలను నిర్మించండి, లేదా నిర్మాణంలో సహకరించండి, లేదా రామ మందిరాన్ని సందర్శించండి. మీ శక్తి మేరకు మీకు తోచింది చేయండి. ఇకపోతే కలిసి వచ్చేటువంటి రంగు కాషాయం రంగు, అంటే ఆరెంజ్ కలర్. ఈ ఆరెంజ్ కలర్ దుస్తులు ధరించడం కానీ, కార్స్, వెహికల్స్ వాడటం కానీ ఇవన్నీ చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలను ఇస్తాయి. కలిసి వచ్చేటువంటి సంఖ్య 1 బాగా కలిసి వస్తుంది. మీ బండ్లకు కానీ, సెల్ ఫోన్స్కి కానీ టోటల్ 1 ఉండేటట్లు చూసుకోండి. దానివల్ల మీకు మంచి శుభ ఫలితాలు ఉంటాయి. పనికిరాని సంఖ్య 8 రంగు మీకు పనికిరాదు. అట్లాగే బ్లాక్ కలర్ కూడా మీకు పనికిరాదు. ఎవరైనా సరే కొంచెం కొద్దిగా బాగుంటుంది కదా, కొంచెం రిచ్ అపియరెన్స్ ఉంటుందని బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకోవటం కానీ, బ్లాక్ కార్స్, బ్లాక్ ఇవి వాడేటట్లయితే అనవసరమైనటువంటి తగాదాలు రావటం కానీ, ధన నష్టం కలగటం కానీ, కొంత ఏదన్నా మానసికంగా డిస్టర్బెన్స్ లాగా ఉండటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి అటువంటి వాడేవాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త చెక్ చేసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి
సూచన. ఇకపోతే మీకు కలిసి వచ్చేటువంటి దిక్కు తూర్పు. ఈ సంవత్సరం తప్పనిసరిగా స్థిర చరాస్తులను కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. తూర్పు ముఖద్వారం ఇంట్లో ఉండేటట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది. మీకు పొరపాటును కూడా పనికిరాంది నైరుతి బ్లాక్ పనికిరాదు. అంటే దక్షిణం పడమర 2 బజార్లు ఉంటే దాన్ని నైరుతి బ్లాక్ అంటారు. ఆ ఇల్లు మీకు పనికిరాదు. అలాగే ఆగ్నేయం బ్లాక్ అసలు పనికిరాదు. వాయువ్యం బ్లాక్ కూడా కొంచెం చూసి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆగ్నేయం బ్లాక్ అంటే దక్షిణం బజారు అలాగే తూర్పు బజారు 2 ఉంటాయి. అది కూడా మీకు పనికిరాదు. దానివల్ల కొంత స్త్రీలకు అనారోగ్యం అలాగే మీకు కూడా ఆర్థికపరమైన నష్టాలు అప్పులు ఇటువంటి ఉండే పరిస్థితులు ఉంటుంది కనుక ఈ 2 బ్లాక్స్ తీసుకోవద్దు. తూర్పు ఫేస్ తీసుకోండి ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత ఉత్తరం ఫేస్ తీసుకోండి, తర్వాత పడమర ఫేస్ మీ ఇష్టం, మీ వ్యక్తిగత జన్మ జాతక రీత్యా ఇటువంటి ఏవైనా సరే తీసుకోవచ్చు. ఇది ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే ఈ సంవత్సరం కనీసం సొంత ఇల్లు లేని వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కొని తీరుతారు. అట్లాగే ఈ సొంత ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా ఒక స్థలమో ఇల్లు ఏదో కొనేటువంటిది పరిస్థితి ఉంటుంది కనుక కొనుగోలు చేస్తారనేటువంటి చెప్పడం జరుగుతుంది. తర్వాత సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ముఖ్యంగా చెప్పదగిన సూచనలు ఏంటంటే ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ వయసు వాళ్ళైనా సరే కొంచెం ఈ బ్రెయిన్ కానీ కార్డియాలజీ కానీ షుగర్ కానీ రెస్పిరేటరీ సమస్య అంటే శ్వాస సంబంధమైన సమస్యలు కానీ దగ్గు జలుబు ఆయాసం ఇటువంటివి ఏవైనా సరే వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీటినన్నింటినీ పోగొట్టుకోవడానికి నేను చెప్పిన పరిహారం చేయండి. ప్రతిరోజు ఉదయం 4 నుంచి 5:30 మధ్యలో లేచి తప్పనిసరిగా నేను చెప్పినటువంటి పరిహారాలను చేయండి. ఆ పరిహారాలను చేసేటట్లయితే చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. వీలైనంత వరకు నియమితమైనటువంటి వ్యాయామం చేయండి. అంటే పరిమితంగా ఉండాలి. వ్యాయామం ఏం చేసినా అపరిమితంగా చేయవద్దు. ఇది చేయటం ఈ సంవత్సరం చాలా ప్రమాదం. పొరపాటును కూడా చేయొద్దు. కొంతమంది వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సింహరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. హెవీగా వర్కౌట్స్ చేస్తుంటారు. అంటే చాలా బరువులు లిఫ్ట్ చేసేస్తుంటారు. గంటలు జిమ్లో గడిపేస్తుంటారు. ఇటువంటివి మాత్రం ఈ సంవత్సరం చేయవద్దు. ఇది మీకు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పరిమితంగా చేయండి. అలాగే ఉదయం లేచిన తర్వాత సింపుల్గా యోగా మెడిటేషన్ ధ్యానం వంటివి చేసేటట్లయితే ఒక 40 డేస్ ఇలా చేసి చూడండి. మీ యొక్క ఆరోగ్య పరిస్థితులు ముందు ఎలా ఉన్నాయో తర్వాత ఎలా ఉన్నాయో మీరే చెక్ చేసుకోవటం మీకే అర్థమవుతుంది. ఇంకా తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అవసరమైనప్పుడు త్రయంబక మంత్రాన్ని అంటే మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఒకవేళ మీకు జపించడం రాకపోతే బ్రాహ్మణుల సహకారంతో జపింపజేసుకోండి. మృత్యుంజయ హోమం జరిపించుకునేట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ హెవీగా వర్కౌట్స్ చేస్తే మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా ప్రమాదకరమైన ఆకస్మిక సంఘటనలు జరిగే అవకాశం ఉంది. చేయవద్దు. ఇది స్పష్టంగా చెప్పదగినటువంటి అంశం. ఇకపోతే మీరు ఈ సంవత్సరం దర్శించాల్సినటువంటి ఆలయం రామ మందిరాన్ని లేదా రామాలయాన్ని సందర్శించండి. అది కూడా ఒక ప్రముఖ రామ ఆలయాలైనటువంటి భద్రాచలం కావచ్చు, ఒంటిమిట్ట కావచ్చు, ఇట్లా ఏదైనా ఒక ప్రముఖమైనటువంటి దేవాలయాన్ని రామాలయాన్ని సందర్శించేటట్లయితే ఈ సంవత్సరం వచ్చేటువంటి ఈతి బాధలన్నీ కూడా మీకు తొలగిపోయే పరిస్థితి ఉంటుంది. ఇకపోతే ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి వివాహ యోగ్యత చాలా బాగుంది. అవివాహితులకి వివాహ యోగ్యత ఖచ్చితంగా ఉంది. అది కూడా మే 1 లోపలే మంచి సంబంధాలు కుదరటం అనేటువంటిది జరుగుతుంది. విదేశీ సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా బలంగా ఈ సంవత్సరం మీకు గోచరిస్తున్నాయి. ఇక ఓవరాల్గా ఆలోచించేటట్లయితే ఈ సంవత్సరం ఈ సింహరాశి వాళ్ళకి చాలా బాగుంది. వెండి మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం. కుదిరితే వెండి లాకెట్ని ధరించండి లేదా వెండి ఉంగరాన్ని ధరించండి. ఇది మీకు మంచి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. మీకు మంచి అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది. ఓవరాల్గా ఈ సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సంవత్సరం చిన్న ట్విస్ట్ ఏంటంటే కొంతమంది ఉద్యోగస్తులు వ్యాపారస్తులుగా మారటం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఉద్యోగం మానేసి వ్యాపారాలు ప్రారంభించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఆ వ్యాపారాల్లో ముందుకు దూసుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఇలా చేసేటప్పుడు వీలైనంత వరకు ఒకసారి వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలించుకోవటం చాలా మంచిది. బాగానే ఉంటుంది కానీ ఒకసారి పరిశీలించుకోవడం మంచిది. ఇక సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మనం చెప్తున్నటువంటి పరిహారం ఏంటంటే మీరు మీ ఇంట్లో గార్డెనింగ్లో మనీ ప్లాంట్ని ఒకటి పెంచండి. పెంచేటట్లయితే మీరు ఏ పని చేపట్టినా సరే చక్కగా విజయం లభిస్తుంది. అలాగే ఆరోగ్యం కోసం తులసి మొక్కని పెంచండి. ఈ 2 పెంచేటట్లయితే మీకు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది, ఆరోగ్య అభివృద్ధి బాగుంటుంది, మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చక్కటి శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు. ప్రముఖుల్ని కలవాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా మీరు ఆదివారం చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఏదైనా సరే ఆర్థికపరమైన లావాదేవీలైనా ఆదివారం చేయండి. ఒకవేళ కాదు గురువారం చేయండి. ఈ 2 వారాలు మీకు ఈ సంవత్సరం చాలా బాగుంటాయి. అట్లాగే పొరపాటును కూడా వీలైనంతవరకు శనివారం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. శనివారం చేసేటట్లయితే ఎంతో కొంత ఇబ్బంది పడటం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో పొరపాటును కూడా శనివారం చేయకుండా ఉండటం చాలా మంచిది. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి. ఇకపోతే ఈ సింహరాశి వాళ్ళు ఓవరాల్గా ఒక 70-80% మంచి శుభ ఫలితాలను పొందుతున్నారు. కొన్ని ఇబ్బందులు అనేవి ఉన్నాయి. వాటి విషయంలో ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి.
ఇది ముఖ్యంగా చెప్పదగిన సూచన. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని సింహరాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.